లైఫ్ అనేటప్పటికీ ఇతను చాలా సంతోషంగా, అవునా సార్, అరే వీడియో తీయండి దగ్గర జూమ్ చేయండి అంటున్నాడు. కంగారు పడుకో, దీని అందరికీ ఒక కారణం ఉందన్నాడంట. ఏంటి సార్ కారణం అంటే, అందరిలాగే మాకు పెళ్ళయింది అబ్బాయి, చాలా ఘనంగా జరిగింది. కానీ పెళ్ళయిన తర్వాత హనీమూన్ కని వెళ్ళాము మేము. నా భార్యను నేను చాలా దూరం తీసుకెళ్ళా, వేరే దేశం తీసుకెళ్ళాను. అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాము. బీచ్ దగ్గర ఒకడు గుర్రం మీద అటు ఇటు తీసుకెళ్తున్నాడు. సో నా భార్య అన్నది, ఏమండి నేను కూడా గుర్రం ఎక్కుతాను అన్నది. నేనన్నాను, మరి నీకు గుర్రం మీద ఎప్పుడు పడేస్తుంది కదా అన్నాను. కాదు నేను ఎక్కుతాను, కొత్త పెళ్ళం కదా, సో ఏదైనా కొనిచ్చేస్తాడు. అవును కదా. సో కాబట్టి ఎక్కించాక ఆ నడుపుతున్న ఆయన అన్నది, ఈవిడి నువ్వు వదిలేవయ్యా నాకు తెలుసులే అన్నది. ఆడేం చేసినట్టు, మీకు తెలుసా మేడం అంటే, నాకు తెలుసు. వదిలే అంటే వదిలేసిన తర్వాత గుర్రం కొంచెం ముందుకు తీసుకెళ్ళి దడేల కింద పడేసింది. కింద పడేస్తే అబ్బా అనుకుంటా లేచి అయ్యయ్యో పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యో ఎలా పడుకొని నేను చెప్పాను కదా అంటే, సీరియస్ న్యూస్ నెంబర్ 1 అన్నదంట. అర్థం లేదు ఇతనికి. ఆ తర్వాత నేను మళ్ళా ఎక్కుతాను అన్నదంట. పడిపోయి కదా చెప్తున్నాను, ఆలకించు, నడు నొప్పడుతుంది, ఎందుకు ఇలాంటివన్నీ మనకి, ఏదో వేరేది ఏదైనా ఎక్కిస్తాను రా, ఎందుకంటే నేను ఎక్కుతాను అన్నాడు కదా సీరియస్గా. అంటే ఏమన్నా తెలియక మళ్ళీ గుర్రం తెప్పించి మళ్ళీ ఎక్కించాడు. పట్టుకునే అమ్మ మేడం నేను పట్టుకుంటానంటే, వదిలే నేను చూసుకుంటాను అని సీరియస్గా అన్నది. మళ్ళా వెళ్ళారు. కొంచెం దూరం వాళ్ళకి దడేలు మళ్ళీ పడిపోయింది. నెంబర్ 2 అన్నదంట. ఇతనికి బుర్ర పనిచేయట్లే. నీకు అసలు బుద్ధి ఉందా, నీకు రాదు గుర్రం ఎక్కటం, ఆయన వదిలేయమంటాను, ఏంటి పరిస్థితి అంటే మాట్లాడుకుని మళ్ళీ ఎక్కుతాను అన్నదంట. 3వసారి ఎక్కింది. 3వసారి ఎక్కాక కొంచెం దూరం గుర్రం తీసుకెళ్ళి మళ్ళీ పడేసింది. నెంబర్ 3 అని చెప్పి పిస్టల్ తీసి దడేలు కాల్చేసిందంట గుర్రాన్ని. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా వద్దు కాదు అనే వాగ్వివాదాలు వచ్చినాయి అనుకోండి, నెంబర్ 1 అంటుంది, నెంబర్ 2 అంటుంది, 3కి మనోడు ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే ఇంతకాలం నేను బతికేను అన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, వైవాహిక జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన సూత్రాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి, ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి బైబిల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది చాలా వాక్యాల్లో మనం చదువుకున్నాం. ఆ మొట్టమొదటి మాట ఏంటంటే ప్రేమ, లవ్. వివాహంలో కలిగి ఉండాల్సింది, భార్యాభర్త మధ్యలో ఉండాల్సింది ప్రేమ. వారి ఒకరిని ఒకరు ప్రేమించుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు వారి వైవాహిక బంధం కడవరకు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవది ఏదైనా ఉన్నది అంటే అది నమ్మకం. ఒకరి ఎడల ఒకరు మంచి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ నమ్మిక ఎప్పుడైతే కలిగి ఉంటారో వారి ఒకరిని ఒకరు నమ్ముతారో, ఆ నమ్మిక వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కుటుంబ జీవితాన్ని వారు కట్టడానికి ఆ నమ్మకం ఎంతో సహకరిస్తూ ఉంటుంది. మూడవదిగా వారిద్దరూ కలిసి దేవునితో సహవాసం చేయాలి. ఈ మూడు ప్రేమ, నమ్మిక, దేవునితో సహవాసం. ఇక్కడ చాలామంది క్రైస్తవ వివాహంలో మామూలుగా బయట జరిగే వివాహాల్లాగా ఉండదు. నిన్నగాక మొన్నే ఒక పెళ్ళికి వెళ్ళొచ్చా, అక్కడ తిన్నారా అని 10 మంది అడిగారు నన్ను. ఇక్కడ అంతమంది అడుగుతారు అడగరు తెలియదు కానీ నాకు అక్కడ ఇంకేం ఉండదు, ఇలా కూర్చోవడం ఉండదు, మాట్లాడడం ఉండదు, ఇలాంటివి ఉండదు. కానీ క్రైస్తవ వివాహంలో మంచి వాక్యాలు, ఈ వాక్యాలు నిజంగా చెప్తున్నాను కదా. ఇందాక పాస్టర్ గారు అన్నారు, కూర్చున్నవాడికి ఏమీ వెళ్దాం, ఎందుకోసం అంటే ఆడికి ఉండి టెన్షన్లు వేరు. ఇక్కడ ఇంకా పర్లేదు, ఫోటోగ్రాఫర్ గారు బాగానే ఉన్నారు. కొన్ని చోట్ల బాబు ఇలాగే వాక్యం చెప్తుంటే పక్క నుంచి ఫోటోలు తీసేస్తుంటుంటాడు, పక్క నుంచి అమ్మాయి తలపైకి ఎత్తుంది. సో మంచి ఫోటోగ్రాఫర్ గారిని ఇచ్చాడు దేవుడు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. మంచి వైవాహిక జీవితాన్ని మనం జీవించడానికి ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే ఒక కుటుంబం కలిగి ఉంటుందో, వారిరువురు మధ్య ప్రేమ కలిగి ఉండాలి, వారిరువురు మధ్య నమ్మిక కలిగి ఉండాలి, వారిరువురు కలిసి ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. రాబోతున్న దినాల్లో వివాహం అయిన తర్వాత కుమారుడు రోషన్ తన యొక్క భార్యతో కలిసి సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇంతవరకు ఎలాగైతే ఇరువురు దేవుని పరిచర్లో కొనసాగుతూ ఉన్నారో, రాబోతున్న దినాల్లో ఇంకా అద్భుతమైనటువంటి పరిచారకులుగా వారు వర్ధిల్లాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ఈ సమయంలో కొన్ని ప్రమాణాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వివాహం కోసం సిద్ధపరిచినటువంటి పూలదండలే కానివ్వండి,
బంగారు ఆభరణాలే కానివ్వండి, ఏది ఉన్నా సరే మీరు త్వరగా వేదిక దగ్గర తీసుకురావాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు వారు కూడా వేదిక దగ్గరగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? సో దయచేసి గమనించాలి, వివాహానికి సిద్ధపరిచినటువంటి దండలే కాదు, బంగారు ఆభరణాలే కాదు, ఏమి మీరు సిద్ధపరిచినా వాటన్నిటిని కూడా ఒక పళ్ళెంలో పెట్టి త్వరగా వేదిక దగ్గర తీసుకురావాలని నేను మనవి చేస్తున్నాను. పెద్దలైన వారు, ముఖ్యంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ వారు కూడా వేదికకి దగ్గరగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆర్కెస్ట్రా వారు కొంచెం వాయిద్య సహకారాన్ని అందిస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని మనము కొంచెం ముందుకు నడిపించుకుంటూ వెళదాము. ఈ సమయంలో ఎప్పుడెప్పుడా అంటూ చూస్తూ ఉన్నారు. నేను చూస్తున్న రోషన్ ఇందాక నుంచి అమ్మ ఒక ప్లేట్లో పెట్టి, ఒక ప్లేట్లో ఒక పళ్ళులో ఒక బేసిన్, స్టీల్ బేసిన్ కానీ ఏదో అందులో పెట్టి తీసుకెళ్ళి రోషన్ ఇందాక నుంచి ముసిముసి నవ్వులతో వింటున్నాడు. అన్నీ కూడా ఎలా చూసుకుంటున్నాడు, మరి అందులో ఏం రాసుకున్నాడు నాకు తెలియదు. నవ్వుకుంటున్నాడు. అయిపోయింది మళ్ళీ ఇది ఎంత సరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి ఇద్దరు యవన బిడ్డలను చూసి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారి సమయంలో లేచి నిలబడి ముందుకు రావాలని నేను కోరుతున్నాను. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం, రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం, ఘనమైనది విలువైనది సృష్టికి అందం, ఘనమైనది విలువైనది సృష్టికి అందం. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. వివాహం, ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం, ఇది దేవుడు రెండు చేసిన కుటుంబాలు కలుస్తూ ఉన్నాయి. ఆకుల వారు అదే రీతిగా నాయుడు వారి ఇంట ఘనమైనటువంటి వివాహాన్ని దేవతలు ఏర్పరుస్తున్నారు. దైవజనులు ముందుగా తెలియజేసిన రీతిగా ఇది దేవుని యొక్క నిర్ణయం, ఇది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. ఈ సమయంలో ఇక్కడ అద్భుతమైనటువంటి ఇద్దరు యవన బిడ్డలు మనకి మన మధ్యలో కనిపిస్తున్నారు. రోషన్ అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి కుమార్తె ఎస్తేర్ ప్రవీణ అనేటువంటి వీరిద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో చిన్ననాటి నుంచి కూడా ఎదిగి ఒక అద్భుతమైనటువంటి పరిచర్యలో వారు దైవభక్తులు ఎదిగిన బిడ్డలుగా మనం వీరి గురించినటువంటి మంచి సాక్ష్యాన్ని మనం ఇంతవరకు విన్నాము. దేవుని యొక్క నిర్ణయం చొప్పున పెద్దల యొక్క ఆలోచనను బట్టి ఈ దినమున జాంపల్లి పెంతుకోస్తు మందిరం దగ్గర ఈ వివాహము జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరందరూ కూడా దీనికి సాక్షులై ఉన్నారు. ఈ వివాహం జరగడం మాకు ఇష్టమే, దీనికి మాకు ఎటువంటి ఆటంకం లేదు. మేము చాలా ఆనందంగా ఉన్నవాళ్ళు మీ కుడి చేత పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇది మాకు సమ్మతమే అన్నవాళ్ళు, మాకు ఇంకా సంతోషం ఉన్న వాళ్ళు చప్పలు కొడుతూ మీ యొక్క మాటను తెలియజేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో వీరిద్దరూ కూడా ఇప్పటి వరకు మీలో చాలా మంది అనుకుంటున్నారు అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, అమ్మాయికి తెలుగు వచ్చి కొంతమందికి డౌట్లు ఉంటుంటాయి. ఒరిస్సాలో ఉన్నది అమ్మాయి, మా దగ్గరికి వస్తే ఏమంటుందో మమ్మల్ని. లేదు లేదు, వీళ్ళిద్దరిని కూడా మాట్లాడించబోతూ ఉన్నాను. అచ్చమైన తెలుగులోనే జవాబిస్తారు. అమ్మ రెడీ కదా మీరిద్దరు కూడా మాట్లాడడానికి? ఎస్. సో గమనించండి, ఈ సమయంలో నేను ఇద్దరిని అడుగుతుండగా వీరు చక్కని సమాధానాలు నాకు ఇవ్వబోతూ ఉన్నారు. ఎస్తేర్ వైపు చూడన్నా, మీ ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు చూసుకోండి. ఎస్తేర్ ప్రవీణ అనే ఈమెను, ఈ స్త్రీని రోషన్ అనే నీవు వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట అంగీకరిస్తూ ఉన్నావా? అంగీకరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ఉత్సాహంగా చెప్తున్నారు మీరు అందరూ. అలా చూస్తారేంటి, ఏదో చప్పట్లు కొట్టి ఉత్సాహపరుస్తారు అనుకుంటే.
ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖాలు యందు సంరక్షించి మీరు బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? గట్టిగా కాపురం చేయదండి. ఈమెతోనే కాపురం చేయదు. మీరు ఆవిడ వైపు చూసి చెప్పాలి, నాయపు కాదు. ఆవిడ వైపు చూసి అమ్మ నువ్వు పైకి చూడాలి. మీరు ఆ రోజు ఏమన్నారంటే అన్నాను తర్వాత ఒకరి వైపు ఒకరు చూసుకోవాలి. ఈమెతోనే కాపురం చేయదు. దేవునికి స్తోత్రం. చక్కగా సంతోషంగా చప్పలు కొడుతూ మీరు ఇచ్చినటువంటి ఎస్తేర్ ప్రవీణ అని నీవు ఎదుట ఉన్నటువంటి రోషన్ అనేటువంటి ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించడం నీకు ఇష్టమైన అమ్మ మీకు ఎవరికైనా వినబడిందా? నిజం చెప్పండి. లేదు కదా, మరి వాళ్ళకి వినబడితేనే ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలి, మైకి దగ్గర గంట పెట్టుకుని. ఇప్పుడు మాట్లాడరు, మీరు తర్వాత మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేదువా? నేను ఎంత పెట్టుకున్నా అటువైపు మైక్ పెట్టుకుని మైక్తో చెప్తున్నట్టు ఉంది. నువ్వు ఆయన వైపు చూడటం లేదు, అలా చూడాలి. దేవునికి స్తోత్రం. చూసారా ఒకరినొకరు చూసుకుంటే ఎంత ముచ్చటగా ఉన్నారు వీళ్ళు. ఒకసారి అందరూ చప్పలు పెట్టి అభినందిద్దాము. చాలా సంతోషం. ఈ సమయంలో కన్యాదానం చేయటానికి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, అదే రీతిగా పెండ్లి కుమారుని తరపు నుంచి కూడా ఒక జంట ముందుకు రావాలని, పెద్దలైన వారు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. మరి నా ఆలస్యం అయితే ఏమీ లేదు, మీరు త్వరగా రావాలి. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని తరపు నుంచి కూడా ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి. అరమరికలు లేకుండా ఆటమరచిపోకుండా ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి. అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం. అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం కలిసిన సుముహూర్తం. ఇది చాలా కలసిన సుముహూర్తం. ఇది కాక వివాహం. ఇది ఆకుల వారి పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ఇది నాయుడు వారి పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది విలువైనది ఈ సృష్టికి అందం తెచ్చినది. ఘనమైనది విలువైనది ఈ సృష్టికి అందం తెచ్చినది. ఇది దేవుడు చేసిన పెళ్ళి, ఇక రాదు మళ్ళీ మళ్ళీ. ప్రార్థన. మహాదేవుడా, పరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే, సృష్టి ఆరంభం ముందే మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు ప్రభువా. ఈ బిడ్డల్ని ఈ రోజు ఇలాగ జతపరచాలన్నది మా ఆలోచన కన్నా ఎక్కువగా నీ ఆలోచన ఉన్నదని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో నీ చిత్తమందు జతపరచబడుతున్నటువంటి ఈ ఇద్దరు యవ్వన బిడ్డలు రాబోతున్న దినాల్లో ఆశీర్వాదకరమైన గృహస్థ జీవితాన్ని జీవించినట్లుగా వీరి యొక్క జవనైన వివాహమును దీవించమని కోరుచూ ఉన్నాను. నీ ఆశీర్వాదము వీరి మీద, వీరికి నిత్యము తోడుగా ఉండి అనేకులకు మాదిరికరమైన జంటగా వీరు వర్ధలతో జీవించుదురుగాక. ఆమేన్. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము ఎవరైనాలో మరి ఏదైనాలో విడదీయగలరా. ఎవరైనాలో మరి ఏదైనాలో మన బంధము అనుబంధము. ఈ సమయంలో
వీరిద్దరూ కూడా ప్రమాణాలు చేయబోతున్నారు. క్రైస్తవ వివాహం అంతా కూడా ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ కూడా ఒకరి వైపు ఒకరు చూస్తూ దేవుని సమక్షంలో కూడి వచ్చినటువంటి దైవజనులు బంధుమిత్రుల సమక్షంలో కొన్ని బలమైనటువంటి తీర్మానాలు వారు చేసుకోబోతున్నారు. వీరిద్దరు కూడా ఒకరి వైపు ఒకరు చూసుకుని ఈ మాటలు చెప్పాలని కోరుతున్నాను. రోషన్ అను నేను, రోషన్ అని నేను, ఎస్తేర్ అను నిన్ను ఇస్తేరు అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎస్తేర్ ప్రవీణ, నువ్వు రోషన్ వైపు చూస్తే ఈ మాటలు చెప్పాలి. మీరు అటు ఇటు చూసే సమయాలు కదా ఒకరి వైపు ఒకరు చూసుకోండి. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, నన్ను అందరూ చూస్తున్నారు అనుకోద్ది. ఈరోజు మిమ్మల్ని చూడడానికి వచ్చారు ఇక్కడికి అందరూ కూడా. ఏ సిగ్గు ఏ తొందర అక్కర్లేదు. ఎస్తేర్ ప్రవీణను నేను. జనాలు అందరూ కూడా అలా చూస్తున్నారు డల్గా, మాకేం పట్టలేదు అంటున్నారు. కొంచెం గట్టిగా చెప్పాలి. చూసారు ఎంత గట్టిగా అంటున్నారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్తేర్ ప్రవీణను నేను రోషన్ అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి మీరు మైక్ వైపు చూస్తూ చెప్తున్నారు, ఆయన వైపు చూస్తూ చెప్తున్నారు. ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వీరిద్దరూ చేసిన ప్రమాణాలను బట్టి ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొట్టు దేవుని కనపరుద్దాం. రాబోతున్న దినాల్లో వీరు తీసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు వీరిని ఆశీర్వదించి నడిపించును గాక. ఈ సమయంలో ఒక్క నిమిషం. సో ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. ఇంతవరకు కూడా ముసుగులో ఉన్న పెళ్లి కూతుర్ని మనం చూసాం. చాలా మంది అనుకుంటున్నారు ఆ ముసుగు ఎందుకంటే తీసేయండి అని. అది తీయడానికి హక్కులు ఎవరికైనా ఉన్నాయంటే అది రోషన్కి తప్ప మరెవరికీ లేవు. సో ఈ సమయంలో తన భార్యగా ఉన్నటువంటి ఈ కుమార్తెని ఎస్తేర్ ప్రవీణాని మనకి పరిచయం చేయడానికి ఈ ముసుగును తొలగించబోతున్నారు. ఈ సమయ అధికారాన్ని రోషన్ పొందుకొని ఉన్నాడు. నీ ముఖము అందరూ చప్పలు కొట్టు దేవుని కనపడతాం. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలగా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఈ సమయంలో ఇద్దరిని ఒకరినొకరు అభినందించుకోబోతున్నారు. వీరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దండల ద్వారా వారిని ఒకరినొకరు అభినందించుకోబోతున్నారు. ఈ సమయంలో రోషన్ ఇందాక నుంచి అనుకుంటున్నాడు దండేస్తే ముందు నేనే వేస్తాను చూడండి అనుకుంటున్నాడు. వెనకాల నుంచి ఎస్తేర్ ప్రవీణ్ అనుకుంటున్నది లేదు ఏదో రకంగా మొదటి ఛాన్స్ నాదే అనుకుంటున్నది. ఈ గొడవలు మనకెందుకు, నేను 3 అంకెలు లెక్క పెడితే ఎవరు ముందు వేసుకుంటారో మనం చూద్దాం ఒకసారి. ఓకే,
మీరు మళ్ళీ మామూలు ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. మా కార్యక్రమం అవుతుంది సార్. వస్తారు దగ్గరికి, అప్పుడే కాదు మేము కలపాలి దగ్గరికి. దాంట్లో ప్రేమకు ప్రతిరూపమే వీరి పరిణయము మనసులే నిజమైన వీరిద్దరు కూడా రోషన్ అదే రీతిగా ఇస్తారు ప్రవీణ వీరిద్దరు ఈ యొక్క దండల ద్వారా ఒకరినొకరు అభినందించుకోబోతున్నారు. మనం అందరూ కలిసి సభంతో కలిసి 3 అంకెలు లెక్క పెడతాం. ఆ మాటలు అనుకోవడం 3 అంకెలు లెక్క పెడతాను. ఎవరు ముందు వేసుకుంటారో చూద్దాం. ఎవరు ఉత్సాహంగా, ఎవరు అత్యుత్సాహాన్ని కనపరుద్దాం చూద్దాం. నెంబర్ 1 2 3 రెండు గంటలు కలిసి ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ప్రేమకు ప్రతిరూపమే వీరి పరిణయము మనసులే తెలియగా మమతలు విరబూయగా. ఈ సమయంలో వీరిద్దరు కూడా ఒకరినొకరు బంగారు ఆభరణాలతో అలంకరించుకోబోతున్నారు. ఈ సమయంలో పెండ్లి కుమార్తె, అదే రీతిగా పెండ్లి కుమారుడు. ఈ సమయంలో బలభద్రపూర్ నుంచి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారు ఈ యొక్క బంగారు ఆభరణాలు బట్టి ఒక చిన్న ప్రార్థన చేయాలని వారికి ఈ సమయాన్ని ఇస్తుంది. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహానుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయా నిలిచిన వస్తువులను బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈ లోకములో బంగారం అనేది అయా గౌరవార్థ సూచనగా ఉంది కనుక అయా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు తరపు వారి తల్లిదండ్రులు ప్రేమించి, వీరిద్దరిని ప్రేమించి అయా ఒకరినొకరు ప్రేమించి వారి గౌరవార్థ సూచికలుగా తయారు చేయబడిన ఈ బంగారు ఆభరణములను ప్రభు వారు ధరించుచుండగా అయా నీ మహిమను, నీ ప్రభావమును వీటి ద్వారా మీరు ధరింప చేయమని, అయా గౌరవ వస్త్ర ప్రభావములతో మీరు అలంకరింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా పెండ్లి కుమారుడు యొక్క బంగారు ఆభరణాన్ని పెండ్లి కుమార్తెకి ధరింపజేస్తారు. నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ ఆభరణము నీకు ధరింపజేస్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం
మీకు ధరింపజేస్తుంది. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివి. ఈ వివాహ సందర్భమైనటువంటి ప్రేమకు గుర్తుగా పెండ్లి కుమారుడు తనకు భారీగా అనుగ్రహించబడినటువంటి ఎస్తేరు ప్రవీణకు ఒక బంగారు ఆభరణాన్ని వారు ధరింప చేయబోతున్నారు. యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవరామయ్యా, నీ దీవెనలివయ్యా. దేవరామయ్యా, నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఈ సమయంలో వారు ఒకరికొకరు అనేకమైన బహుమానాలు రాబోతున్న దినాలు ఇచ్చుకోవచ్చు, కానీ దేవుని వాక్యం అనేటువంటి బహుమానాన్ని వారు ఒకరికొకరు బహుమానంగా ఈ సమయంలో వారు ఇచ్చుకోవడం అనేది ఒక దీవెనకరమైన విషయం. కాబట్టి మొట్టమొదటిగా పెండ్లి కుమారుడైనటువంటి రోషన్ తన భార్యకు దేవుని వాక్యాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఇది బహుమానంగా మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా దీనికి పని చెప్పాలి. అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ వారి జీవితము వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడి దీవించబడాలని ఈ వాక్యాన్ని వారు ఒకరికొకరు బహుకరించుకుంటుండగా దేవుని దీవెన వీరికి అనుగ్రహించబడును గాక. గానవిందులో అక్కరలెరిగి నేలను రసముగా మార్చితివి. గానవిందులో అక్కరలెరిగి నేలను పెండ్లి కుమార్తె ఎస్తేరు ప్రవీణ కూడా తన యొక్క భర్తకి ఒక దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నారు. కష్టాలలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవరామయ్యా, నీ దీవెనలివయ్యా. ఈ సమయంలో దేవుని సేవకులందరూ కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. దీవెనలివయ్యా. దైవజనులు వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. ఈ సమయం అతి మధురం. నూతనంగా జతపరచబడినటువంటి ఈ దంపతులు ఈ సమయం అతి సభ ఎదుట మోకరించి ఉండగా అక్షంతులు తేవాలండి. అక్షంతులు పంతం గారు బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయున్నవి నీ అందే. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయున్నవి నీ అందే. ఇహ పర సుఖములు మెండుగను సగి దైవజనులందరూ కూడా వేదిక మీద నూతనంగా జతపరచబడినటువంటి వధువులను దీవించడానికి దేవుని సేవకులు వేదిక మీద ఆశీనులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉంటుంది దైవజనులు ఎంపీ రాజు గారు. వారి సమయంలో ప్రార్థించాలని ఈ సమయాన్ని నేను వారికి ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి సేవకులందరూ కూడా మీ కుడి హస్తాలు ఈ దంపతుల మీద చాచవలసిందిగా, అలాగే ప్రభువుని విశ్వసించి బాప్తీసాలు తీసుకున్న వారందరూ సంఘమంతా కూడా మీ కుడి హస్తాలు వీరి వైపు చాచండి. ఈ నూతన వధువులను దీవిద్దాం.
హల్లెలూయా. పరిశుద్ధడానికి స్తోత్రం 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 స్తోత్రం. నీ ఘనమైన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. ఇదిగో నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది నీ వాక్యము సెలవిస్తుంది గనక ఈ ఘనమైన వివాహము నాయన ఇదిగో ఇరువురు సంఘ పక్షముగా నాయన సంఘము చేసిన ప్రార్థన బట్టి ఇది నాన్న మీరు పరిశుద్ధపరిచి ప్రభా ఈ నవదంపతులు మీరు జతపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇది మొదలుకొని ప్రభా వీరు నిత్యము ఆశీర్వదించి ప్రభా ఫలించి అభివృద్ధి పొందడానికి ప్రభా నీ కృప నాయన నీ సన్నిధి ఈ బిడ్డలకు తోడుగా ఉండడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో రిజిస్టర్గా నీ చేతిలో పెడుతూ ఉన్నాం. ఇదిగో కూడి వచ్చిన బంధువర్గాలందరినీ కూడా అయ్యా ప్రతి ఒక్కరిని సమర్పిస్తూ ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ నీ వాక్యం చేత సరిచేయబడి ప్రభా ఇదిగో నీకు మహిమకరంగా మేమందరం జీవించడానికి మీరే కృప చూపమని సహాయపడమని అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ఘనమైన ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్యోన్య సహవాసము, నూతనంగా జతపరచబడి భార్యాభర్తలుగా దేవుని ఎదుట ప్రకటించబడబోతున్నటువంటి వధూవరులకు కూడి వచ్చినటువంటి దైవజనులు, బంధుమిత్రులు, సమస్త సంఘ బిడ్డలకును నిత్యము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దైవ సేవకులు ఈ నూతన వధువులను ఆశీర్వదించాలని దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే, ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడదను, సంగీత నాదముతో నీ మహిమను చాటదను. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెండ్లి కుమారుని వైపు నుంచి ఒకరు, పెండ్లి కుమార్తె వైపు నుంచి ఒకరు సాక్షాంతకాల నిమిత్తం వారి వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న వాయిద్య బృందం కొన్ని పాటలు పాడుతూ దేవుని కనపరుస్తుండగా ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నాము. వాయిద్య బృందం కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడుతుండగా పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు, పెండ్లి కుమారుని తరపు నుంచి ఒకరు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో వారు సాక్షి సంతకాలు చేయడానికి వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. రోషన్ వరుడుగా విచ్చేసిన ఈ వేళ సత్యవధువుగా కనిపించే తన జతగా, రోషన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ సత్యవధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే, ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. రోషన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ స్వవీణ మధుగా కనిపించే తన జతగా. రోషన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ ప్రవీణ వధువుగా కనిపించే తన చిత్తగా, ప్రేమలో
కృపలో వర్ధిల్ల చేయుము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక అనుచితమే. స్థానిక దైవజనులకు ఆశ్రమంలో పాల్పడుతున్నాను. బర్గా నుంచి వచ్చిన దైవజనురాలు మధు గారు. దైవజనురాలు మధు గారు. సిస్టర్ మధు. తర్వాత పాట బోటిక నుంచి వచ్చిన దైవజనురాలు సిద్ధపడాలి. మధు గారు పాడిన తర్వాత ఆ తర్వాత పోటీ చేసింది రియాన్ గారు. ఇక్కడ వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతుండగా ఆహ్వానికులందరూ కూడా ఫోటోలు తీసుకొచ్చిన తర్వాత ఈలోగా ఎవరికైనా ఆకలి ఎక్కువ అవుతుంటే భోజనాలు జరుగుతున్నాయి. అందరికీ తిండి ఏర్పాటు చేయబడ్డది. దయచేసి గమనించండి. పెండ్లి కుమార్తె తరపు నుంచి కూడా ఒకరు సాక్షి సంతకం కోసం వేదిక మీదకి రావాలని మనం చేసుకున్నాను. పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు సాక్షి సంతకం పెట్టడానికి వేదిక మీదకి రావాలి. పెండ్లి కుమార్తె యొక్క పెద్దనాన్న గారు సత్యబాబు గారు. సత్యబాబు గారు ఉన్నారండి? ఒకరి కొరకు ఒకరు
బాబు అడుగు తీసుకుంటారు పెట్టండి ఏమో ఉంచాడెట్టి ఎందుకు వచ్చింది గొడవ డబ్బులు ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా ముగింపులోకి వస్తూ ఉన్నది. అమ్మచ్చినటువంటి వధువులు ఇద్దరు కూడా లేచి నిలబడాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఈ వివాహానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వారికి అందజేయాలనుకుంటున్నాం. దయచేసి ఒకసారి సహకరించాలని కోరుతున్నాను. గమనించండి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమైందురు గనుక వారికిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. వరుడు పేరు ఆకుల రోషన్, వయసు 25. వారి యొక్క తండ్రి గారు లేటు అప్పారావు గారు సుబ్బలక్ష్మి. వధువు పేరు నాయుడు సత్య, ఎస్టేర్ ప్రవీణ, వయసు 18. తల్లిదండ్రుల పేర్లు నాయుడు రాంబాబు, సుధారాణి. అను వీరి మధ్య జాతీయ క్రైస్తవ సంఘ సంప్రదాయం ప్రకారము ఇండియన్ క్రిస్టియన్ వివాహపు చట్టం ప్రకారం బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ సినడ్ విశ్వాసం ప్రకారం నాచే వివాహం జరిగినందున వీరిరువురు భార్యాభర్తలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రకటించి అందిస్తున్న ధృవీకరణ పత్రం. సార్ అందరూ చెప్పలు కొట్టి దేవుడు కనపడతాం. ఇది మొదలుకొని వీరిద్దరు కూడా భార్యాభర్తలను దేవుని సన్నిధిలో నేను ప్రకటిస్తున్నాను. ఆ వివాహ పత్రాన్ని వీరిద్దరికి నేను అభినందనగా అందిస్తున్నాను. ఈ సమయంలో ఇంతవరకు కూడా నాకు సమయాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి మళ్ళా తిరిగి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. వధువుల తల్లిదండ్రులు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు జంటలుగా వచ్చి వారిని దీవించవలసింది సమయం. ప్రారంభంలో మొదటిగా స్థానిక దైవజనురాలు అమ్మగారు, అదేవిధంగా వరుణ్ యొక్క ఆధ్యాత్మిక తల్లిగారు అమ్మగారు వచ్చి దీవిస్తారు. తదుపరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క బంధువులు, తల్లు ప్రతి ఒక్కరు కూడా తదుపరి పాటికి గౌటిగా సేవకాలు రావాలండి. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వివాహమన్నది వచ్చేటువంటి వారు ఏం చేస్తారంటే నక్షత్రం వేసేసిన తర్వాత దిగిన తర్వాత దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. బైబిల్ కింద ఉంటుంది.
తొలంపూడి వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ వస్తాయి. ముందు పెట్టవా? సంతోషమే మన యేసు రాజు వచ్చి ఉండే ఆనందమే మన యేసు రాజు నా గిఫ్ట్ ఎక్కడ ఉంది? Yes,
ఆర్కెస్ట్రా వారు దయచేసి మెట్లు ఎక్కి ఇక్కడ ఏమైనా బీడ్ చేయొద్దు. పక్కన నుంచి వాళ్ళు దిగనాక అవుతుంది, మీరు ఎక్కనాక అవుతుంది. తర్వాత పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, బంధువులు ప్రతి ఒక్కరు రావాలి త్వరగా. దైవజనులు బాబు అన్నయ్య మూసేకండి, ఇక్కడ తీస్తున్నా అన్నయ్య అది జరగండి. గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, వధువులను దీవించేట్లు వారందరూ కూడా నాకు తర్వాత సమయంలో జరుపుకోకుండా త్వరగా రావాలి. ఆకలేస్తుంది. మరిస్తే లేకమ్మా నా సోపు ఫుల్ తీయడం కావాలి నీకు. పలనైన ఎన్నడు కలనైన ఎన్నడు విడువరు. ఎంత అంటున్నారో బొబ్బ అంటుండలాగా. వరుని కోసము నీ కొరకు నీకుండెను. ఒకసారి కూర్మా ఈ సమయం నీవే చేరువా, ఈ తరుణం నీవే చేరువా. వేచి ఉన్నది నీ బంధం.
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించుకు నీ ఆశలే తీర్చును బాబు ఎన్ని గిఫ్ట్లు అక్కడ చూడు బాబు అలా అక్క పెద్ద సౌడ్ కూర్చున్నారని నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడు
నువ్వెవరా వస్తానన్నా హలో అవన్నీ కలిసి చాలా బాగుంది ఎవరు కానీ జీవితకాలమంతా ఆనందించగా ఆరాధించగా జీవితకాలమంతా ఆనందించగా ఆరాధించగా నామమే మధురం నాపై దృష్టి నిలిపి నాపై దృష్టి నిలిపి నన్నంతగానో దీవించి జీవజలపు జీవజలపు కలతో జీవంగారలకన్నామమే మధురం నామమే మధురం సయ సన్నిధినే మరువజాలను నామమే బలమైన నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉద్దేశించి
ఉత్తేజింపజేసెనే నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ఇంటి ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిలో మరువజాలను ఇంటి ధారల కన్నా